హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సోడా బంగాళదుంపలు కోసినట్టు చేయలేదు. చపాతీ కింద కాల్చిన పూరి కింద చేసాను. చపాతీ కింద కాల్చిన మా విసిబిల్టన్ కొట్టి చపాతీ లేట్ అయిపోద్ది కాల్చేటప్పటికి. పూరి అనుకో నూనె వేసి ఇలా తీసేసి సింపుల్గా. కాలదే ఇంకా కొన్ని అంటాను చాలు. పిండి కలిపినట్టు వత్తేయాలా, కాసేపు ఉండిచ్చి అప్పుడు వత్తాలా? పిల్లలకి లేట్ అయిపోద్ది, కాసేపు ఆగితే. ఎవరా చింతేలా బ్రష్ చేయకుండా చూస్తుంది. సాఫ్ట్గా వచ్చింది కదా. కాసేపు వండుతాం, బాగుంటుంది. ఈ లోపల కూరకు తయారు చేద్దాం. ఓకే. గిన్నె దగ్గరికి పెట్టుకున్నా భలే ఉడికిపోయి దుంపలు బాగానే ఉడికినాయి కదా. తల్లి పిల్ల ఇద్దరు రోజులు చేస్తున్నారా? బంగాళదుంప కుర్మా చేద్దామని. పెద్ద దుంప బాగా వస్తుంది, చిన్న దుంప అంత బాగా రావట్లేదు. అది కట్ చేయకుండా చేసింది. ఇంకా చిన్నది ఇంకా చిన్నది అయిపోవా? అంత పెద్దయా? చపాతీలు మాత్రం రౌండ్గా రావు, నాకేం సంబంధం.
మనం ప్రొఫెషనల్ కాదు కదా రౌండ్గా రానాక. పౌడర్ కొంచెం సాఫ్ట్గా ఉంది కదా పిండి, అందుకే అంటుకుంటున్నాను. పేట ఎందుకని పేట కొనట్లేదు ఫ్రెండ్స్, నేను చపాతీ కరెక్ట్ కొన్నాను. మరి మనం కిచెన్ రెడీ అవ్వక లేకపోతే గ్రానైట్ మీద తీసుకుంటారు చపాతీలు. వర్క్ కంప్లీట్ కాలేదు కదా. ఏమన్నా అలుగుతుంది దాని మీద? దాని మీద ఏమన్నా అలుగుతుంది? దేని మీద? అంటే గ్రానైట్ అంటున్నారు కదా, మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. రౌండ్గా చందమామలు రావు, వరల్డ్ మ్యాప్లు వస్తుంటాయి. చింతలకి ఆగేస్తుందా కప్ప గ్యాప్ వచ్చినప్పుడు అల్లరి త్రీ చాలా ఇంకా వస్తున్నా మరి పాల్చుక బాబు. చాలు చాలు బా. అంత రౌండ్గా చేయడం చాలా వేడి తెలుసా. అది రౌండ్ అంటారా? రౌండ్ 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 చేయడం చాలా సింపుల్. మనకు నచ్చినట్టు ఉత్తేసి ఏదన్నా రౌండ్ ఉన్న దాని మీద నొక్కేస్తే రౌండ్ వచ్చేది. అంతే, రౌండ్గా రాలేని వాళ్ళు అలాగే చేస్తారు మరి. పౌడర్కి పెట్టినంటవా, ఇది మాత్రం రౌండ్గా వచ్చేలా చేద్దాం. అదే వల్ల వాటర్ ఎక్కువైంది. ఇది ఎక్కువైంది అందుకే ఎందుకో చూడు ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. అవి అవ్వట్లేదు. అయ్యోగి తిప్పేస్తుంది అమ్మ కారణ నా వల్ల. ఎంత పసుపు అయినా కూరలు ఉప్పుతో పోయింది అని అనకూడసామే మళ్ళీ ఇంకా. చాలు చాలు రౌండ్ వస్తుందని చెప్పు. రౌండ్ కొత్త రౌండ్ ఎరకుండా తినేస్తున్నారు మీరు. ఫోన్లో నూరుకుంటుంటే ఇంత అక్కడి నుంచి ఎక్కిరిచేస్తున్నారు ఇద్దరు ఎక్కబోయి. ఒక పక్క కూర, ఒక పక్క అయితే చపాతీలు కాల్చేస్తాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కారం, కొంచెం మసాలా పొడి వేస్తున్నాను.
రేకి హీట్ ఎక్కింది. చపాతీలు కలుపుతాం. ఇది మరిగిన తర్వాత అది బంగాళదుంపలు మెత్తగా పిసికి అప్పుడు అందులో వేద్దాము. చపాతీలా పూరీలా? చపాతీ. ఇంకోండి ఫ్రెండ్స్, వీడియో తీసిన చెప్పు రౌండ్గా రాలేదు, తర్వాత వచ్చినాయి రౌండ్గా అని. కుర్మా ఇది. ఇది పూరియా చపాతి? పూరి వేయద్దన్నారు కదా. పూరి వేద్దాం అనుకున్నాను నేను అసలు. బాగుంది, కలర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కారం ఎక్కువైతే మాత్రం నాకు సంబంధం లేదు. ఇది ఫస్ట్ ఇద్దరు మట్టుకి కాల్చి. బంగాళదుంప కూర చపాతీలు రెడీ అయినాయి. కూర వేడిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మొక్కలు కూడా చూపించకుండా హాయ్ చెప్పేస్తున్నారు. మళ్ళీ చెప్పండి హాయ్. హాయ్ ఫ్రెండ్స్. పొగ వచ్చేస్తుంది ప్లేట్లోంచి. కూర తెలుస్తుంది. కూర వేడిగా ఉంది. సాఫ్ట్గా ఉంది కదా చపాతి. వేడి మీద సాఫ్ట్గా అనిపిస్తుందా, చల్లారి గోలు మళ్ళీ గట్టి పడుతుంది. బాయ్ బాయ్. తేలిగ్గానే ఉంది బ్యాగ్. ఓహో ఓకే ఓకే ఓకే. బాయ్. పిల్లల స్కూల్ యూనిఫార్మ్ అనమాట. రేపైతే ఇండిపెండెన్స్ డే కదా ఫ్రెండ్స్, అందుకే ఈరోజే తెచ్చేసాము. మళ్ళీ పిల్లలు అయితే కాపాడిపోతాడు. కొత్త బట్టలు వేసుకుని వెళ్ళాలా జెండా వందనానికి. నాకు బట్టలు తెచ్చేసేయండి అని పొద్దున్న చెప్పేసి వెళ్ళారనమాట స్కూల్కి. బాబుకి అయితే 2 జతలు అయిపోయినాయి, పాప జత అయ్యింది. కార్డులు కూడా ఇచ్చారు, ఓ జత అయిందో జత అవ్వలేదని. ఇంకో ఆర్డర్ అట్టుకునైతే మిగిలిన జత ఇచ్చేస్తారు. బాగున్నాయి. చింతల్లి
ఈ చిన్నోడి చిత్తెల్లి ఓ జత వేస్తా. అలాగా కుదురుతలేదు. హెల్ప్ చేయనా? వద్దులే వద్దులే మడతలే వేస్తాను. ఇదేం పాప 2 జతలే కుట్టించాము. క్లాత్ మిగిలిపోయింది అన్నాడు ఆయన. చిత్తేలకి మిగిలిందండి వీడు. ఇంత క్లాత్ మిగిలిపోయిందా? ఇంకో జత అయిపోయినేమో. ఆల్రెడీ 2 జతలు ఉన్నాయి. ఇంక ఈ 2 జతలు సరిపోతాయి కదా, 4 జతలు అయిపోతున్నాయి. ఆ. ఎందుకు మళ్ళీ 3 జతలు? పాపకైతే డ్రెస్ ఇంత పొడుగు వచ్చేసి లోపల చూపిద్దాం కానీ లైటింగ్ తగ్గింది కదా, సాయంత్రం అయిపోయింది, అందుకే బయట చూపించేస్తున్నాను. ఇంకా ఇది చున్నీ కుట్టిహారు అది. చున్నీ అంచులు కూడా కొడుతుంది కదా. అది నీకంటే పడుకుందే. చెప్పండి నేను డ్రెస్ వేసుకుని వెళ్తాం రేపు జెండా వందనానికి. మడతలు ఎక్కినాయి కానీ మడతడం రాదు. వాళ్ళు ఎక్కినట్టు ఐరన్ చేస్తారు కదా. బట్టలు కుట్టించినాక ఎంత అయింది డబ్బులు? 2300 తీసుకున్నారు. చింతెల్లి 2 జతలు, చిన్నోడి 2 జతలు. అంతే. మేము వచ్చేసరికి ఇంటి దగ్గర లేరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ. మేము బట్టల దానాకి వెళ్తాము అంటే స్కూల్ నుంచి వచ్చి దొరికిందే ఛాన్స్ అని ఆటకి వెళ్ళారు ఇద్దరు. ఇంకా చూడలేదు వస్తాం లేదా వచ్చేసి నీ పాటికి. మళ్ళీ సంవత్సరానికి నేనే కొడతాను. బాగా నేర్చుకుంటాను అంటే ఫస్ట్ టైం కదా, అంత ప్రాపర్గా రాలేదంటే మళ్ళీ బాగోదని చెప్పి ఎందుకులే అది మిషన్ మీద ఇచ్చేసాను అనమాట. ఈసారి నేను బాగా నేర్చుకుని అప్పుడు ఆ డబ్బులు నీకు మిగిలితే నాకు ఇచ్చేద్దరు కానీ అంతే. 300 తగ్గించేస్తాను, 2 ఇచ్చేయండి. ఎలాగా మిషన్ ఉంది కదా. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. రేపు ఇండిపెండెన్స్ డే రోజు నాడు మంచి వీడియోతో కలుద్దాం. ఈ రోజు అయితే ఇదే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.